హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మహాలక్ష్మిని. వెల్కమ్ టు మహాలక్ష్మి కిచెన్. ఈరోజు మన కిచెన్లో చాలా టేస్టీగా క్రిస్పీగా ఉండే గులాబీ పూలు ఎలా చేయాలో చేసి చూపించబోతున్నాను. చూడండి, మనం చేసిన గులాబీ పూలు ఎంత క్రిస్పీగా ఉన్నాయో. ఇంత క్రిస్పీగా ఉండే ఈ గులాబీ పువ్వులను కొత్తగా ట్రై చేసే వాళ్ళైనా సరే నేను చెప్పబోయే కొలతలతో, నేను చెప్పబోయే టిప్స్తో కానీ చేస్తే చాలా ఈజీగా చేసేయగలరు. మరి ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. గులాబీ పువ్వులు చేయడానికి ఒక రోజు ముందుగానే గులాబీ గుత్తును కొద్దిగా ఆయిల్ పోసి అందులో డిప్ చేసి ఉంచాలి. అలా అయితే గులాబీ పువ్వులు గుత్తికి అంటుకోకుండా బాగా వస్తాయి. ఇప్పుడు గులాబీ పువ్వులు ప్రిపేర్ చేయడం కోసం ఒక గిన్నె తీసుకొని ఇందులో ఒక పెద్ద కప్పు నిండుగా మైదా పిండి, అదే కప్పుతో బియ్యం పిండి, ఇంకా అదే కప్పు నిండుగా పంచదారను పొడిగా చేసి తీసుకోవాలి. ఇలా అయితేనే పంచదార పొడి అనేది బాగా కరుగుతుంది. అదే డైరెక్ట్గా పంచదార తీసుకుంటే సరిగ్గా కరగదు. ఇప్పుడు దీనిలో 1/2 టేబుల్ స్పూన్ యాలకుల పొడి, ఇంకా టేస్ట్ కోసం కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని కూడా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పిండిలో కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ బాగా కలుపుకోవాలి. ఈ విధంగా పిండిని ఉండలు లేకుండా, మరీ చిక్కగా కాకుండా, అలాగని మరీ పల్చగా కాకుండా ఈ కన్సిస్టెన్సీలో పిండిని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని కళాయి వేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని బాగా వేడెక్కనివ్వాలి. ఇప్పుడు మనం ఒక రోజు ముందుగా ఆయిల్లో డిప్ చేసి ఉంచిన గులాబీ గుత్తు ఉంది కదా, దాన్ని కూడా మనం స్టవ్ మీద పెట్టిన కళాయిలో పెట్టి ఆయిల్తో పాటుగా ఈ గులాబీ గుత్తును కూడా బాగా వేడెక్కనివ్వాలి. ఇప్పుడు మనం గులాబీ గుత్తు మునగడానికి వీలుగా ఉండే ఒక చిన్న గిన్నె తీసుకొని అందులో పిండిని వేసుకోవాలి. ఇలా అయితే గులాబీ గుత్తులు వేయడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మనం ఆయిల్ వేడెక్కిందో లేదో చూడడానికి కొద్దిగా పిండి తీసుకొని వేసి అవి పైకి తేలితే ఆయిల్ బాగా వేడెక్కినట్లు. ఆయిల్తో పాటు గుత్తు కూడా మనకి బాగా వేడెక్కింది. ఇప్పుడు ఈ గుత్తుని పిండిలో డిప్ చేయాలి. కంప్లీట్గా డిప్ చేయకుండా కాస్త గ్యాప్ ఉంచి డిప్ చేసి ఆయిల్లో పెట్టాలి. ఇలా ఆయిల్లో పెట్టిన తర్వాత కాస్త నురగలు తగ్గిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టి మనం గారెల పుల్లతో కాస్త ఈ విధంగా ప్రెస్ చేస్తూ లాగుతూ ఉండాలి. ఇలా లాగితే ఈజీగా వచ్చేస్తుంది. కాస్త మొదటి 2-3 పువ్వుల వరకు కొంచెం ఇబ్బంది అయినా తర్వాత నుంచి గుత్తు వేడెక్కిన కొలది కూడా పువ్వులు చాలా ఈజీగా వచ్చేస్తాయి. ఈ విధంగా వచ్చిన తర్వాత గుత్తుని మళ్ళీ మనం ఆయిల్లోనే ఉంచేయాలి. ఇప్పుడు ఈ పువ్వుని కాస్త అటు ఇటు తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. ఈ విధంగా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఈ పువ్వుని తీసుకొని వేరే ప్లేట్లో వేసుకోవాలి. గులాబీ పువ్వు తీసిన తర్వాత 1 నిమిషం పాటు గుత్తిని బాగా వేడెక్కనివ్వాలి. మనం గులాబీ గుత్తును ఆయిల్లో ముంచి పిండిలో పెట్టడం వల్ల ఆయిల్ పైకి తేలి పిండి సరిగ్గా గులాబీ గుత్తుకు అంటుకోదు. అందువల్ల పిండిని మధ్య మధ్యలో కలుపుకుంటూ గులాబీ పువ్వులు వేసుకోవాలి. ఇదే విధంగా మనం పిండి అంతటినీ కూడా గులాబీ పువ్వులుగా వేసుకొని వేపుకొని తీసుకోవాలి. అంతేనండి, చాలా క్రిస్పీగా టేస్టీగా ఉండే గులాబీ పువ్వులు రెడీ అయిపోయాయి. చూడండి, మనం చేసిన గులాబీ పువ్వులు ఎంత క్రిస్పీగా ఉన్నాయో. చూస్తూనే తినాలనిపిస్తుంది. ఒకటి తింటే ఇంకొకటి తినాలనిపించేంత టేస్టీగా ఉంటాయి. సో ఫ్రెండ్స్, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా బాగా వస్తాయి. మీకు ఎలా వచ్చాయి మీ ఫీడ్బ్యాక్ నా కామెంట్ రూపంలో తెలియచేయండి. మీకు కానీ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.